అందరికీ నమస్కారం అండి. మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ పరిపూర్ణంగా అమ్మవారి ఆశీస్సులతో సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నానండి. ఇక ఈరోజటి వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ రెండే వార్త చెప్పుకోండి. ఎంతటి పేదరికంలో ఉన్న ధనవంతులు అవ్వటం ఖాయం. ఇక ఆ రెండు వార్తలు ఏంటి, డబ్బును తీసుకొచ్చే ఆ రెండు వార్తలు ఏంటి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 96630644. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే, మనం ఈరోజు చెప్పుకోబోయే ఈ రెండు వార్తల వల్ల ఎంతటి పేదరికంలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి దరిద్రంలో ఉన్నా సరే కుబేరులు అవ్వటం ఖాయం, ధనవంతులు అవ్వటం, కోటీశ్వరులు అవ్వటం ఖాయం. ఎవ్వరు కూడా మార్చలేరు. అటువంటి రెండు వార్తలను ఈరోజు అనేది చూడబోతున్నామండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి. అంటే మనం చెప్పుకోబోయే ఈ స్విచ్ వర్డ్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాలండి. మనం ఈ స్విచ్ వర్డ్ కంటిన్యూగా చెప్పుకొని ఒక 21 రోజులు ప్రయత్నించి చూసినప్పుడు ఖచ్చితంగా మీకున్న పొజిషన్ అనేది మారటం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి నుంచి మెరుగ్గా, అంటే మంచి ధనవంతులుగా, మంచి సంపన్నం అనేది కలగటం జరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా, డబ్బు పరంగా, బంగారం పరంగా మంచి మెరుగు అనేది మీరు చూస్తారు మీ కళ్ళారా. అంతటి పవర్ఫుల్ అయిన ఒక స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇది రెండు ఒక పదాలండి. ఈ రెండు పదాలు మీరు చెప్పుకున్నప్పుడు చాలా ధనవంతులు అవ్వటం అనేది ఖాయం. ఇక ఆ రెండు వార్తలు ఎలా, ఎప్పుడు చెప్పుకోవాలని చూద్దాము. ఇక ఈ స్విచ్ వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాలండి. అంటే భాష మార్పిడి, మనం లాంగ్వేజ్ అనేది మార్చి అనేది చెప్పుకోకూడదు. ఏ లాంగ్వేజ్లో ఉన్నా సరే ఇంగ్లీష్లో ఉన్న వార్తలను ఇంగ్లీష్లో చెప్పుకున్నప్పుడే వాటికి ఫలితం అనేది వస్తుందండి. ఇది మనం ప్రతిరోజు చెప్పుకున్నప్పుడు మన స్థితి అనేది మారుతుంది. ఇప్పుడున్న స్థితి కంటే మెరుగుపడటం జరుగుతుంది. ఇక ఆ రెండు వార్తలు చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి. మనం ఏ సమయంలో అయినా సరే, రోజులో ఏ సమయంలో అయినా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కానీ రోజులో ఒక 5 నిమిషాలు అనేది మీరు లెక్క పెట్టుకున్నారనుకోండి, మీకు టైం దొరికింది, ఒక 1 మినిట్ చెప్పుకున్నారు, తర్వాత ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ఒక 1 మినిట్ చెప్పుకున్నారు, లంచ్ టైంలో ఖాళీగా ఒంటరిగా కూర్చోన్నారు, ఆ టైంలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలాంటి రూల్స్ లేదు, ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. కానీ కొంతమందికి డౌట్ వస్తుంది కదా, అసలు ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకోవటానికి ఏదైనా పర్ఫెక్ట్ టైం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. మనం నిద్రపోయే ముందు, ఇక్కడ పడుకుంటాము అనుకున్నప్పుడు, చెప్పుకొని పడుకున్నప్పుడు అది మన లోతు మనసులో బాగా పదివైపోతుంది. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ బాగా అబ్జర్వ్ చేసుకొని దాన్ని నిజం చేసేందుకు మనకు ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి మంచి సమయం, బెస్ట్ అయిన సమయం అంటే రాత్రి నిద్రపోయే ముందు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి, ఈ రెండు పదాలు చెప్పుకోవడానికి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి, ఏ మతం వారైనా కూడా హ్యాపీగా చెప్పుకొని మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఇక చెప్పుకోవాల్సిన ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం. ఇక ఆ స్విచ్ వర్డ్ ధనాన్ని పెరుగుదల చేసే ఆ స్విచ్ వర్డ్, అలాగే ఎంతటి పేదరికాన్నైనా ధనవంతుల్ని చేసే ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే రిచ్ నౌ, రిచ్ నౌ, రిచ్ నౌ.
ఈ రెండే 2 పదాలు చాలా సులభం అండి. గుర్తుండిపోతాయన్నమాట మనకు. రిచ్ నౌ అనే ఒక రెండే 2 పదాల ఈ యొక్క సూపర్ పవర్‌ఫుల్ అనేది వార్త అనేది రోజు చెప్పుకున్నప్పుడు మీ యొక్క పరిస్థితి ఎంతగానో మీకు తెలిసిపోతుందండి. ఇప్పుడున్న దానికంటే రెట్టింపు ఫలితం అనేది చూస్తారు. మీరు ఒక ఇంక్రిమెంట్‌ల కోసం ఎదురు చూస్తున్న, జాబ్ కోసం చూస్తున్న, వ్యాపారంలో మంచి అభివృద్ధి కావాలనుకున్న, వ్యవసాయంలో మంచి లాభాలు రావాలనుకున్నా, మీకు రావాల్సిన మనం రావాలనుకున్నా, ఏదైనా సరే డబ్బు పరంగా, నగల పరంగా, ఆస్తి పరంగా మీరు ఈ యొక్క స్విచ్ అనేది చెప్పుకున్నప్పుడు నిజంగానే మీరు ధనవంతులు అవ్వటం ఖాయమండి. సో, ఈ వీడియో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై వారాహి.